హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. మీరు చూస్తున్నారు గీతా వ్లాగ్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. నేను మార్నింగ్ ఏం చేశాను అండ్ ఆఫ్టర్నూన్కి లంచ్ ఏం చేశాను. సో ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్ అంతా ఒకసారి చూసేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మార్నింగ్ టీ పెడుతున్నాను అనమాట. నేను మార్నింగ్ లేచిన వెంటనే టీ పెడతాను కదా, అంటే చూడండి టీ గిన్నె పోయింది పట్టుకునేది. అండ్ కొబ్బరి కారం చేద్దామని చెప్పి కొంచెం కొబ్బరి అండ్ 2 ఆనియన్, ఒక 3 రెడ్ చిల్లీస్ వేసి అండ్ కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కొబ్బరి కారం చేసేసాను. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను తెలుసా? పూరీ చేశాను. మామూలుగా వీక్ డేస్లో పూరీ చేయను, ఇంకా ఏమీ లేదు దోశ పిండి ఇడ్లీ పిండి, అందుకు పూరీ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 9:45 అవుతుంది. బాబు 9 o'clockకి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈ 9 to 9:45 మధ్యలో నేను ఏం చేశాను తెలుసా? హెడ్సెట్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని వింక్ మ్యూజిక్లో సాంగ్స్ వింటూ ఉన్నాను. యాక్చువల్గా నేను కొంచెం ఏమైనా డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే కొంచెం మనసు బాగలేకపోయినా, అంటే అలా అని కాదు, నెగిటివ్గా అని కాదు, అండ్ పాజిటివ్గా కూడా, ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా కూడా ఎక్కువ సౌండ్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటాను అనమాట. లైక్ 40 to 45 minutes సాంగ్స్ వింటూ, అండ్ నా సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, లైక్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చెక్ చేసుకుంటూ, అండ్ చాలా మంది మెసేజెస్ చేస్తున్నారనమాట నాకు ఎఫ్బీలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో వాళ్ళందరికీ రిప్లేస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, బట్ చాలా గ్యాప్ వచ్చేసింది, ఎవరికి రిప్లేస్ ఇవ్వలేదు. సో వాళ్ళందరికీ రిప్లేస్ ఇచ్చుకుంటూ అండ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వాళ్ళందరూ చెప్తుంటే మీ టిప్స్ అని మేము రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము అని వాళ్ళంతా చెప్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అందరూ నన్ను చాలా బాగా ఫాలో అవుతున్నారు, నేను చెప్పిన టిప్స్ కానీ అన్నీ. ప్రెజెంట్ అయితే నా మైండ్ అంతా బ్లాంక్లో ఉందనమాట, ఏం వంట చేద్దామని చెప్పి, బట్ ఏమీ ఆలోచన లేదు. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడాలి ఏమున్నాయి వెజిటేబుల్స్ అని చెప్పి, సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. సో నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట, బట్ ఎందుకో తెలీదు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్గా 2 daysకి ఒకసారి లేకపోయినా డైలీ అయినా ఒక 15 to 20 minutes కంపల్సరీ సాంగ్స్ వినడానికి మాత్రం టైం పెట్టుకుంటానండి. ఏదో నైట్ నిద్రపోయేటప్పుడైనా కావచ్చు. అండ్ మెయిన్గా నైట్ నిద్రపోయేటప్పుడు సాంగ్స్ వింటూ ఉండడం వల్ల మనము డే అంతా కష్టపడి ఉంటాం కదా, చాలా స్ట్రెస్గా ఫీల్ అయి ఉంటాము, పిల్లలను చూసుకోవడంలో కానీ, లేకపోతే మనం ఈ కిచెన్లో వర్క్ చేసుకోవడం కానీ, అండ్ ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ చాలా స్ట్రెస్గా ఫీల్ అయి ఉంటాము. ఒక 15 to 20 minutes సాంగ్ వినడం వల్ల మనకు చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 hour వినింటానండి సాంగ్స్. దట్టు నేను తెలుగు సాంగ్స్ వినడం కన్నా హిందీ సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఎక్కువ హిందీ సాంగ్స్ వింటూ ఉంటాను అనమాట. సో అందుకే ఏమో నా మైండ్ చాలా గాల్లో తేలుతున్నట్టు ఉంది, ఫుల్ ఇంకా సాంగ్స్ మూడ్లోనే ఉన్నాను. సో ఇప్పుడైతే అన్ని స్టాప్ చేసేసి కిచెన్లోకి వెళ్ళిపోవాలి. సో చూద్దాం కిచెన్లో ఏముండాయి అండ్ మెయిన్గా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి వెజిటేబుల్స్ అని చెప్పి, సో దాన్ని బట్టి డిసైడ్ అవుతాను ఏం వంట చేద్దామని చెప్పి. సో పదండి వెళ్ళిపోదాం కిచెన్లోకి. కిచెన్లోకి వచ్చేసాను, ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశాను చూడండి. అండ్ వాటర్ మిలన్ ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 days అయింటుంది, అలాగే పెట్టాను. చూస్తాను ఇవాళ కట్ చేస్తాను. అండ్ ఏమున్నాయంటే పాలక్ ఉంది, ఆల్రెడీ నిన్ననే పాలక్ పప్పు చేశాను, మళ్ళీ ఎందుకు పాలక్ పప్పు. క్యాబేజ్ ఉంది, క్యాబేజ్, బీన్స్ కొన్ని ఉన్నాయి, బీన్స్, క్యాప్సికమ్తో ఏం చేద్దాం, ఏమున్నాయి, పన్నీర్ కూడా లేదు. స్వీట్ పొటాటో అది ఈవినింగ్ చేస్తే బాబు కూడా తింటాడు. సో ఇప్పుడైతే క్యాబేజ్ ఫ్రై చేద్దాం. అండ్ ఇంకా పప్పు చేద్దామని మళ్ళీ డిసైడ్ అయ్యాను అనమాట. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఆనియన్స్, టమోటా అన్నీ కట్ చేసి కుక్కర్లో వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఏమో నేను అంత కుక్కర్లో వేసేసి పాలక్ కూడా నీట్గా కట్ చేసి అది కూడా కుక్కర్లో వేసి పెట్టాను. యాక్చువల్గా నిన్ననే పప్పు చేశాను, బట్ ఓన్లీ క్యాబేజీ ఫ్రై ఏం బాగుంటుందని చెప్పి మళ్ళీ పప్పు చేద్దామని మళ్ళీ డిసైడ్ అయిపోయాను. అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది కదా. అండ్ కొంచెం టర్మరిక్ అండ్ చింతపండు కూడా వేసి అంత కుక్కర్లో వేసి పెట్టేస్తాను అనమాట. అండ్ ఎందుకో కొంచెము టైర్డ్గా నీరసంగా అని అనిపిస్తుంది. సో ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. సో నాకు మొన్న రీసెంట్గా మా పేరెంట్స్ వచ్చినారు. సో
ఎక్కువ లెమన్స్ తెచ్చున్నారనమాట. నేను ఎప్పుడు అడిగినా కూడా లెమన్స్ కంపల్సరీ తీసుకొని వస్తారు. ఇక్కడ చాలా కాస్ట్లీ అండి లెమన్స్ బెంగళూరులో. సో నేను లెమన్ వాటర్ కలుపుకుంటున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పి వాటర్ వేసి ఒక హాఫ్ లెమన్ మంచిగా స్క్విజ్ చేసేసి ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. సో తాగడానికి కొంచెం టేస్టీగా ఉండడం కోసం షుగర్ యాడ్ చేశాను. మామూలుగా అయితే షుగర్ యాడ్ చేయకుండా ఓన్లీ హనీ యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం ఎందుకో చాలా నీరసంగా అనిపిస్తోంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను ఎప్పుడో 8:30 కల్లా. బట్ ఇప్పుడు 10:30 అవుతుంది కదా అని చెప్పి నేను కొంచెం లెమన్ వాటర్ కలుపుకొని తాగుతున్నాను అనమాట. అండ్ ఇంకా ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. బట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి లెమన్ వాటర్ కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం హైడ్రేటెడ్గా అనిపిస్తుంది అలా లెమన్ వాటర్ తాగడం వల్ల. కొంచెం టేస్ట్ కోసం నేను షుగర్ యాడ్ చేసుకున్నాను అంతే, మామూలుగా అయితే షుగర్ యాడ్ చేసుకోను. అండ్ నేను ఇక్కడ మీకు పీనట్స్ పౌడర్ చూపిస్తున్నాను అనమాట. సో దానికోసము గార్లిక్ వేసుకోండి. ఒక 8 to 10 గార్లిక్ మంచిగా ఒలిచేసి ఆ గార్లిక్ వేసుకొని ఒక 3 రెడ్ చిల్లీస్ వేసి మంచిగా ఫస్ట్ అది ఒక్కటి మిక్సీ కొట్టుకోండి. చూసారా, మిక్సీ కొట్టుకున్న తర్వాత కొంచెం పీనట్స్ యాడ్ చేసుకోండి. ఒక 1 కప్ పీనట్స్ యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న పీనట్స్ యాడ్ చేసుకోండి. లైక్ డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా, వేయించిన పీనట్స్ అయితే బాగుంటుందన్నమాట. ఒక 1 కప్ యాడ్ చేసి కోర్స్గా గ్రౌండ్ చేసుకోండి. ఎక్కువ స్మూత్గా చేసుకోకండి, చాలా కోర్స్గా గ్రౌండ్ చేసుకోవాలి. జస్ట్ అలా ఒక 1 టైం 2 టైం తిప్పేసేయండి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఇప్పుడు కూడా ఇంకొక 1 టైం మంచిగా తిప్పండి, ఎక్కువసేపు తిప్పకూడదు అనమాట. అప్పుడు పీనట్ పౌడర్ చాలా బాగుంటుంది. కొంచెం కోర్స్గా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఈ పీనట్ పౌడర్ మనము కొంచెం నెయ్యి వేసుకొని అన్నం లేకైనా తినచ్చు, లేకపోతే ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేస్తున్నట్లుంటే, లేకపోతే క్యారెట్ తాలింపు కానీ, లేకపోతే క్యాబేజీ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఏ ఫ్రై చేసినా కూడా ఈ పౌడర్ ఒక 3 స్పూన్స్ పౌడర్ వేసామనుకో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. నైట్ ఇన్ కేస్ ఏం లేకపోతే చపాతీ లేకైనా ఈ పీనట్ పౌడర్ తింటూ ఉండొచ్చు. చాలా బాగుంటుందండి పీనట్ పౌడర్. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా చేసుకోకండి. ఇలా పొడి పొడిగా ఉంటేనే పీనట్స్ పౌడర్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అక్కడక్కడ మనకు ఆ పీనట్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ నేను ఇక్కడ పప్పు అయిపోయింది, ఆ పప్పు కొంచెం తిరువాత పెడుతున్నాను అనమాట. నేను తగ్గట్టే చేస్తానండి పప్పు, చాలా ఎక్కువ అస్సలు చెయ్యను, చాలా తగ్గట్టే చేస్తాను. ఏ రోజు ఆ రోజు అయిపోతుంది అనమాట మా ఇంట్లో అయితే కర్రీస్ మెయిన్గా. అంటే కొంతమంది ఎక్కువ క్వాంటిటీ చేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు తింటూ ఉంటారు. నేనైతే అస్సలు అలా చేయను. అండ్ ఇప్పుడు తిరువాత పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను పప్పులో. ఇంకా తిరువాత పెట్టుకోవడం ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా. నేను ఇలా పెట్టుకుంటానండి యాక్చువల్గా పోపు. ఇది కూడా అయిపోయింది. నేను క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పి సపరేట్ కడాయి పెట్టాను. సో దాంట్లో కొంచెం ఆయిల్ వేడి చేసేసి క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను మ్యాక్సిమం పప్పు ఇలానే చేస్తానండి. మామూలుగా తిరువాత పెట్టి దాంట్లో కూడా పప్పు యాడ్ చేస్తూ ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజీ ఫ్రై కోసము కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము క్యాబేజీ నీట్గా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాబేజ్ కూడా వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు అనమాట ఫ్రై ఐటమ్స్. అండ్ వాటర్ కూడా యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే, ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ టైంలో నేను పీనట్స్ పౌడర్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది క్యాబేజీ ఫ్రై. నేను దీంట్లో కారం కూడా యాడ్ చేయలేదు. ఆల్మోస్ట్ పీనట్స్ పౌడర్లో దీంట్లో కారం ఉంటుంది కదా, సో ఈ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసి మంచిగా మిక్స్ చేసి పైన కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఉంటుందండి నా క్యాబేజీ ఫ్రై. నేను ఫ్రై ఐటమ్స్ చేస్తే మోస్ట్లీ ఇలానే చేస్తాను, చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్ అనమాట. ఇలా క్యాబేజీ ఫ్రైలో మీరు చపాతీలో అయినా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను క్యాబేజీ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఆ పీనట్స్ పౌడర్ వల్లే మనకు అంత టేస్ట్ వస్తుందన్నమాట వెజిటేబుల్స్. అండ్ ఇక్కడ చూడండి నేను ఆల్మోస్ట్ పప్పు చేసేసాను. అండ్ ఆ తర్వాత నేను తాలింపు కూడా చేసేసాను. అన్నీ ఇలా పెట్టేసుకుంటాను అనమాట, సపరేట్ బౌల్లో వేసేసుకుంటానండి. అండ్ రైస్ కూడా పెట్టేశాను, అది కూడా మంచిగా బాయిల్ అవుతుంది. పని అంతా అయిపోయింది. చూసారు కదా కిచెన్లో నా ఫేస్ కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది కదా.
అంతే, కిచెన్లో పని చేస్తే కంపల్సరీ టైర్డ్ అయిపోతాము. ఇప్పుడు టైం 11:30 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. కాకపోతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి కూడా ఆరేసి నెక్స్ట్ బాబు దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలి. అంటే నేను ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో. ఈ బట్టలు కూడా ఆరేసి ఆ తర్వాత బాబు దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయిందన్నమాట టైమ్. 12:05 అయింది. ఈ పని అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాబు దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు టైం 2 అవుతుందండి. బాబుని స్కూల్లో నుంచి కూడా తీసుకొని వచ్చేసాను. వాడికి అన్నం కూడా తినిపించేసాను అనమాట. ఊరికే అలా పడుకున్నాడు. నేను అమెజాన్లో నా ఫోన్కి ఒక కేస్ ఆర్డర్ చేశాను. నాది iPhone 6s Plus. సో అది చూపించబోతున్నాను నేను ఇప్పుడు మీకు. నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను, ఇంతకుముందు కట్ చేయలేదు. కేస్ వచ్చేసింది నాది. అంటే దీని కాస్ట్ వచ్చి 299 రూపీస్. బ్లూ కలర్ అనమాట. నాకు చాలా నచ్చింది. అంటే నేను ఇప్పుడు వాడేది రెడ్ కలర్ కేసు, అది కొంచెం డ్యామేజ్ అయింది, అందుకు కొత్త కేసు ఆర్డర్ చేసుకున్నాను. వావ్, చాలా బాగుందండి. చూడండి, చాలా లెదర్, ఇది చాలా బాగుంది. ఓకే, చూడండి లెదర్ ఎంత బాగుందో. బ్లూ కేస్ బాగుంది కదా. ఇది iPhone 6s Plus కేస్ అనమాట. చాలా బాగుంది. చూసారు కదండి నా మార్నింగ్ రొటీన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఏం చేశారో కూడా మార్నింగ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నేను ఇవాళ కొన్ని కిచెన్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. మనం కిచెన్ క్లీన్గా పెట్టుకోవడానికి కొన్ని టిప్స్ పాటిస్తే మన కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ దోమలు ఏమి రాకుండా అండ్ షింక్ నీట్గా ఉండడం కోసం కొన్ని కిచెన్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ అంటే కిచెన్లో ఒక మ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటారా, మనము షింక్లో వెజల్స్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ అనేది పడుతూ ఉంటుంది. సో వాటర్ అంతా పడకుండా ఉండడం కోసం ఒక మ్యాట్ అనేది పెట్టుకోండి. మనం ఎక్కడ క్లీన్ చేస్తూ ఉంటామో వెజల్స్, అదే ప్లేస్లో కింద ఒక మ్యాట్ అనేది పెట్టుకోవాలి. వాటర్ పడుతూ ఉన్నా కూడా మ్యాట్ మీద పడతాయి అనమాట. మెయిన్గా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాటర్ ఉండిందనుకో కిచెన్లో, వాళ్ళు జారి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో కిచెన్కి సపరేట్గా ఒక మ్యాట్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే వెజల్స్ యూజ్ చేసుకోవడం కానీ కావచ్చు, లేకపోతే మనము వాటర్ ఫిల్టర్లో వాటర్ అయినా పట్టుకుంటుంటాం కదా, అక్కడైనా నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి. అవి డైరెక్ట్గా షింక్లో పడుతూ ఉంటాయి. సో ఆ వాటర్ అంతా పడకుండా ఉండడం కోసం ఒక మ్యాట్ అనేది పెట్టుకుంటే వాటర్ పడినప్పుడు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చి మనము వెజల్స్ క్లీన్ చేస్తాం కదా, వెజల్స్ క్లీన్ చేసేటప్పుడు విమ్ జెల్ వాడండి, చాలా బాగుంటుంది. నేనైతే సోప్స్ ప్రిఫర్ చేయను, మాక్సిమం జెల్సే ప్రిఫర్ చేస్తాను. జెల్స్ మనము నీట్గా క్లీన్ చేసామనుకో మనకు ప్లేట్స్ మీద ఎటువంటిది జిడ్డు అనేది ఉండదు అనమాట. మెయిన్గా విమ్ జెల్ అయితే అసలు జిడ్డు అనేది ఉండదండి, చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది, ఎటువంటి స్మెల్ అనేది రాదు. సోప్స్ పెట్టి మనము స్క్రబ్ చేయడం వల్ల అలాగే కొన్ని చోట్ల సోప్ అలాగే ఉండిపోతుంది. సో సోప్ అవాయిడ్ చేసి మాక్సిమం జెల్స్ ప్రిఫర్ చేస్తూరండి. మనము ఎప్పటికప్పుడు నీట్గా వెజల్స్ క్లీన్ చేసుకోవడం వల్ల మన షింక్ చాలా నీట్గా ఉంటుందండి. మనము షింక్లో అలాగే ప్లేట్స్ పెట్టేసి ఒక 2-3 అవర్స్, ఒక 5 అవర్స్ వరకు అలాగే ఉండిపోయినాం అనుకో, అవి ఎండిపోయి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు కిచెన్లో స్మెల్ ఎటువంటిది రాదు. మనం వెజల్స్ మెయిన్గా పెట్టేస్తే అక్కడ చీటిగలు, దోమలు అనేవి వాడుతూ ఉంటాయి. మెయిన్గా వెజల్స్ ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ మీకు మెయిడ్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వెజల్స్ క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఆఫ్టర్నూన్ మెయిడ్ వస్తున్నట్లుంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్వి వదిలేసేయండి వాళ్ళకి. అండ్ మీకు మార్నింగ్ వస్తున్నట్లుంటే ఆఫ్టర్నూన్వి నైట్వి అలాగే వదిలేసేయండి. సో అలా చేసుకుంటూ ఉండండి. అట్లీస్ట్ మీరు వెజల్స్ వాష్ చేసుకోకూడదు అని అనుకుంటే వాటర్ రైస్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే వాటర్ వేసి పెట్టడం వల్ల ఆ స్మెల్ అనేది రాదు. అండ్ మెయిన్గా అన్నం తింటాం కదా, సో కొంచెం మెతుకులు అలాగే ఉండిపోతాయి. కొంతమంది అలాగే పెట్టేస్తారు కాబట్టి ఆ మెతుకులు ఉన్నప్పుడు మనకు స్మెల్ అనేది వస్తుంది. ఎండిపోయినాక ఆ ప్లేట్ స్మెల్ అనేది వస్తుంది. సో కొంచెం వాటర్ వేసి వదిలేసామనుకో ఆ వాటర్లో నాని ఆల్మోస్ట్ అది క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెజల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాక మనము స్క్రబ్ ఉంటుంది కదా, మనము దేంతో క్లీన్ చేస్తాం ఆ స్క్రబ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి డ్రై చేసి పెట్టేసేయండి. మీరు వెజల్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత బాల్కనీలో కొంచెం పెట్టారనుకో ఆ ఎండకు అనేవి కొంచెము అవి ఆరిపోతాయి, తేమ ఏం ఉండకుండా నీట్గా డ్రై అయిపోతాయి అనమాట. సో స్క్రబ్బరు ఇలాంటివన్నీ కొంచెం ఎండలో పెట్టండి, ఒక 5 to 10 minutes. ఆ ఎండకి డ్రై అయిపోతాయి కదా, సో అప్పుడు మనకు షింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనము వన్స్ గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత మన చేతులు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి. మీరు ఏం హ్యాండ్ వాష్ యూస్ చేస్తారో ఆ హ్యాండ్ వాష్తో మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మన చేతులు ఏం స్మెల్ రాకుండా చాలా క్లీన్గా, నీట్గా, హైడ్రేటెడ్గా ఉంటాయి. అండ్ మీరు ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా గిన్నెలు వెజల్స్ క్లీన్ చేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకి కంపల్సరీ చేతి మీద పొట్టు అనేది లేస్తూ ఉంటుంది అనమాట. చాలా డ్రై అయిపోతాయి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. సో అటువంటి వాళ్ళు ఏమైనా చేతికి గ్లౌజెస్ లాంటివి వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండండి వెజల్స్.
ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే మనము స్టవ్ నీట్గా పెట్టుకోవాలండి. నీట్గా పెట్టుకోవాలంటే మనము వంట చేసేస్తాం కదా, వంట చేసిన వెంటనే మనకు కిచెన్ టవాల్ కానీ లేకపోతే టిష్యూ పేపర్స్ కానీ కిచెన్ టిష్యూ పేపర్స్ కానీ ఉంటాయి కదా, మనం మెయింటైన్ చేస్తుంటాము. ఆ టిష్యూ పేపర్స్తో నీట్గా స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకో మనకు బడ్డన్ అనేది పడదనమాట. అండ్ వీక్లీ 1 టైం అయితే మీరు యూజ్ చేసే విమ్ జెల్తో కానీ లేకపోతే మీరు స్టవ్ ఏది దేంతో క్లీన్ చేస్తారో అదైనా స్ప్రే చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ వదిలేసి మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసామనుకో మనకు స్టవ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అనమాట. స్టవ్ కొంచెము గలీజ్గా ఉన్నా నీట్ గా లేకపోయినా మనకు అస్సలు వంట చేయబుద్ధి కాదు. సో వంట చేసిన ప్రతిసారి కొంచెం అంటే కొంచెమైన ఆయిల్ కానీ లేకపోతే తర్వాత ఏమైనా పెడితే కొంచెం పోపు ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయి. సో స్టవ్ నీట్ గా పెట్టేసుకోండి. టిష్యూ పేపర్స్ తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు 4th టిప్ వచ్చి మనం వెజల్స్ నీట్గా క్లీన్ చేసేసుకుంటాం కదా, క్లీన్ చేసుకున్నాక డ్రై అవ్వక ముందే అలాగే తడిగా ఉన్నప్పుడే మనము కబోర్డ్లో ప్లేస్ చేయకండి. అలాగే ప్లేస్ చేసేస్తే కొంచెము ఆ ఏరియాలో అంతా కొంచెము డ్రై వాటర్ అంతా పడి కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట. మనము వెజల్స్ అన్ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాక మంచిగా తుడిచేసుకున్న తర్వాత కావాలంటే ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత కావాలంటే కబోర్డ్లో ప్లేస్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు 5th టిప్ వచ్చి మనము ఒక గార్బేజ్ అనేది కంపల్సరీ స్టోర్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టుకోండి కిచెన్లో. మనము ఆనియన్స్ కట్ చేస్తూ ఉండడం కానీ లేకపోతే మనము టకటక ఫాస్ట్గా చేసేస్తాం కదా, అవన్నీ కింద వేయకుండా ఒక చిన్న కవర్ లాంటిది పెట్టుకోండి. ఒక షింక్ దగ్గర ఒక చిన్న కవర్ లాంటిది పెట్టుకొని అన్ని దాంట్లోకి వేసేసి ఆ తర్వాత కావాలంటే మీరు నార్మల్ డస్ట్బిన్లో వేసేసుకుంటూ ఉండండి. అలాంటివి పెట్టుకోవడం వల్ల మనకు కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. అవన్నీ మనము టకటక కట్ చేసి అన్ని కింద వేసేస్తున్నాం అనుకో మనమే నడుస్తూ ఉంటాం కాబట్టి మనమే జారి పడే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనకు ఆ కాలకి అలాగే అంటుకొని కొంచెం అంతా క్లీన్ గా ఉండదు అనమాట, మొత్తం బంగ అయిపోతుంది. సో మనము ఒక గార్బేజ్ లాంటిది ఒక డస్ట్బిన్ లాంటిది కంపల్సరీ ఒకటి కిచెన్ లో పెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు 6th టిప్ వచ్చి మనము నైట్ నిద్రపోయేటప్పుడు ఇన్ కేస్ మీకు కిచెన్లో ఏమైనా చీటికలు కానీ దోమలు కానీ లేకపోతే కాక్రోచెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ హిట్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. ఎవ్రీడే నైట్ నిద్రపోయేటప్పుడు హిట్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఏమైనా కాక్రోచెస్ ఉంటే అవన్నీ నైట్కే చచ్చిపోతాయి. ఎందుకంటే మనము ఒక 1 అవర్ 2 అవర్స్ మనము కిచెన్లో ఉండకుండా అలాగే ఉన్నామనుకో కాక్రోచెస్ ఏమైనా ఉంటే మెయిన్గా అవన్నీ మొత్తం కిచెన్లో అంతా పారాడుతూ ఉంటాయి అనమాట. వెజల్స్ అన్నిటికీ వెళ్తూ ఉంటాయి. మీరు నైట్ నిద్రపోయేటప్పుడు హిట్ స్ప్రే చేసి ఆ తర్వాత వదిలేస్తారు అనుకో మార్నింగ్ లేసే లోపు కూడా చాలా నీట్ గా ఉంటాయి. ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని కిచెన్ టిప్స్. హోప్ మీ అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చినట్లుంటే కంపల్సరీ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.